మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ చీఫ్ విషయంలో. మరి ఎవరా బీజేపీ చీఫ్, ఏం ట్విస్ట్ ఇచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ట్విస్టులు ఇస్తుంది. ఎందుకు ట్విస్టులు ఇస్తుంది అంటే ఇక బీజేపీ సపరేట్ రూట్ ఉంటుంది. అంటే ఇలాంటి పార్టీ అనేది నాకు తెలిసి ఇక భవిష్యత్తులో రాకపోవచ్చు. అంటే ఈ విధంగా క్రమశిక్షణతో ఉండే పార్టీ నాకు తెలిసి అయితే ఇక భవిష్యత్తులో ఇటువంటి పార్టీ ఇంకొకటి వస్తుందనేది నేను అనుకోను. ముఖ్యంగా ఏంటంటే మొన్నటిసారి మ్యాజిక్ ఫిగరు రాకపోయినా అంటే దాదాపు 300కు పైగా స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం మనం. సో అటువంటిది మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అట్లాని ప్రతిపక్షాలకు కూడా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ లేదు. సో ఎన్డీఏ కూటమే ఇప్పుడు ఉన్నది, ఎన్డీఏ కూటమే. అంటే ఇంత మంచిగా బ్యాలెన్సింగ్ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఇటు చంద్రబాబుతోని ప్రతి ఒక్కరితోని మంచిగా బ్యాలెన్సింగ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్, సో వీళ్ళందరితో మంచిగా బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఈ బ్యాలెన్సింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమే, రాష్ట్ర ప్రభుత్వం కూడా. సో ముఖ్యంగా ఏంటంటే ఇక బీజేపీ చీఫ్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడెప్పుడు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు బీజేపీ చీఫ్ విషయంలో. దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మిత్రులారా, ఒక 1 మినిట్. అన్నమలై తమిళనాడు బీజేపీ చీఫ్ ఉండే నిన్న రాజీనామా చేసిండ్రు. ఇక దాని గురించి పత్రికలు రాస్తానే కదా, రకరకాల మంది రకరకాలు రాస్తూ ఉన్నారు. అక్కడ అన్నాడీఎంకేతో పొట్టు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి గతంలో జయలలిత మీద సంచలన వ్యాఖ్యలు చేసిన, అందుకే తీసేస్తారు. ఈ పొత్తు పెట్టుకుంటా అంటే ఈ పళనిస్వామి ఈయనది ఒకే సామాజిక వర్గం చేయబట్టి ఇంకా వేరే సామాజిక వర్గం వాళ్ళకు బీజేపీ బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి అట్లా తీసేసిండ్రని. అన్నామలయో నా పీరియడ్ అయిపోయింది, నేను దిగిపోతున్నా, ఇంకో రెండో దఫా సెకండ్ టెన్యూర్లు నేను చేయను అని చెప్పి అన్నామలై అన్నాడని. ఇవన్నీ కూడా వార్తలు చాలా వస్తాయి, కానీ ఇదంతా తప్పు. సౌత్ ఇండియా నుండి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది నా విశ్లేషణ మిత్రులారా, నాకున్న సమాచారం. కొన్ని పత్రికలు కూడా రాసినాయి. నాకున్న సమాచారం ఏంటంటే అన్నామలైని సౌత్ ఇండియా నుంచి వెళ్ళి అంటే అన్నామలైని జాతీయ అధ్యక్షుని చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లయితే సమాచారం. ఎందుకంటే యువకుడు, ఐపీఎస్, సబ్జెక్టు బాగున్నది. సో మోడీ మెచ్చిన నాయకుడు, అమిత్ షా మెచ్చిన నాయకుడు, అందరూ మెచ్చిన నాయకుడు. ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఆ ఎన్నికలలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి అక్కడ రావాలి తమిళనాడులో. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో తలకాయ నొప్పులు చాలా ఉంటాయి మిత్రులారా, సీట్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ తలకాయ నొప్పులు అంటే ఇప్పుడు ఉన్నోడు వాడు స్టాలిన్ గానికి ఏంటంటే ఎప్పుడు చూసినా సౌత్ ఇండియాను ప్రత్యేక దేశం చేయాలని చెప్పేసి అంటాడు. సో ఇప్పుడు సౌత్ ఇండియా నుండి కనుక ఖచ్చితంగా ఈ యొక్క అన్నామలైని రంగంలో దింపితే ఆ తలకాయ నొప్పులు అన్నీ పోతాయని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లయితే సమాచారం అయితే ఉన్నది, నమ్మదగిన సమాచారం. మరి ఏది ఏమైనప్పటికీ జాతీయ అధ్యక్షునిగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి కనుక చేస్తే అన్నామలైని జాతీయ అధ్యక్షునిగా చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి మిత్రులారా. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో పట్ల కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.